హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలు చిప్స్ కోసం అని ఏడిస్తే వాళ్ళు కొట్టి తిట్టి ఇంట్లోని పెట్టి వద్దు వద్దు అనే రోజులు పోయాయి. తినండి తినండి అనే రోజులు వచ్చాయి. ఎలా అక్క ఏంటని అనుకుంటున్నారా? నేనున్నాను కదా. చిప్స్ చేసుకొని మనమే ఇంట్లో తయారు చేసుకొని మన పిల్లలకి మనమే పెడదాం చిప్స్. ఇగోండి, నేను తింటున్నాను కదా, ఎంజాయ్ చేస్తాను కదా, మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే అర్జెంటుగా ఈ వీడియో పూర్తిగా చూడండి. ముందు 1 కేజీ బంగాళదుంపలు మా ఆయన కూర కోసం అని తెచ్చారు, నేను చిప్స్ కోసం అని వాడుతున్నాను. ఈ చిప్స్ కానీ మంచిగా వచ్చాయనుకో శబాస్ శబాస్ అంటారు. ఈ రాకపోయి అనుకో నీకు డబ్బులు విలువ అస్సలు తెలియదే అంటారు. పర్వాలేదు, ఏదైనా ట్రై చేసిన తర్వాతగా తెలుస్తుంది, కానీ సూపర్ వచ్చినాయి. రండి పూర్తిగా ఈ వీడియో చూసిద్దరు. ఇక ఫస్ట్ 1 కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను. వాటి మీద తొక్క మొత్తం తీసేసి ఒక గిన్నెలో నీటిలో వేసుకున్నాను. ఇంకొక గిన్నెలో నీళ్ళు వేసుకొని అందులో ఉప్పు వేసి కరగబెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని చిప్స్ దాన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ నేను చిప్స్ కత్తిపేట అనుకోండి, దీంతో ఇలా పస చిప్స్ గీకుతూనే ఉన్నాను. ఇవి తీసినవన్నీ చిప్స్ అన్నీ ఇందాకలా మనం ఉప్పు నీళ్ళు పెట్టుకున్నాం కదా, ఉప్పు నీటిలో వేసేసుకోవడమే. ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు తక్కువ తినాలనుకునే వారు తక్కువ వేసుకోండి, ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. దానికి ఏం ప్రాబ్లం లేదు. తక్కువైనా పర్లేదు, ఎక్కువైంది అనుకో దాన్ని పడేయలేము, అలానే ఉంచలేము. కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఇలాగా బంగాళదుంపలన్నీ ఇలాగా చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ ఉప్పు నీటిలో వేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెడదాం. ఎందుకంటే కొంచెం ఉడికినాయి అనుకోండి బాగుంటాయి. ఇవన్నీ ఒక 5 నిమిషాలు ఇలాగ ఉడికించుకుంటున్నాం కదా. ఇది బూరెల మూకుడు ఉంటుంది కదా, దీన్ని నేను మూకుడని అంటాను, మీరు వేరేది ఏదైనా అనుకోండి. నా స్టైల్లో నేను అదే అంటున్నాను. అదేమిటని చూడకండి, అది అక్కడ పిట్ట గూడు పెట్టుకునింది ఒక 4-5 సంవత్సరాల క్రితం. అది ప్రతి వేసవిలోని వచ్చి ఇక్కడ గూడు పెట్టుకొని పిల్లలు పెట్టి, ఆ పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత అదంతా అది వెళ్ళిపోతే మళ్ళీ వేసవకాలంలోనే వస్తుంది. ఇగోండి, ఇలా చిప్స్ ఉడికిపోయినాయి కదా. ఒక 5 నిమిషాల తర్వాత ఈ మూకుడుతో ఇందులో నీళ్ళన్నీ కింద కారేసేటట్టు పుంచుకొని ఒక కన్నాల గిన్నెలో ఈ చిప్స్ అన్నీ వేసుకోవాలి. ఇలాగా మొత్తం అన్నీను నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇలా మొత్తం అన్నీ తీసేసుకొని ఒక కన్నాలు జాలీలో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచి బయట ఒక మంచం వేసుకొని అందు మీద పొడిబట్ట వేసుకొని ఒక్కొక్కటి మనం వడియాలు ఎలా పెడతామో అలాగా వీటిని కూడా ఒక్కొక్కటి విడదీసి ఆరబెట్టుకోవాలి. అలా కుప్పలాగా వేసేయకూడదు. ఆరవు, ఒకదానికి ఒకటి అంటుకుపోయి మళ్ళీ ఆరిన తర్వాత అవి రావు. కాబట్టి ఇలాగ ఒక్కొక్కటి ఆరేసుకోవాలి. చాలా ఎండ ఉంది కదా, ఎండలో పెట్టలేకపోతున్నాం, అందుకనే నీడకు తెచ్చేసుకున్నాం. మేము నీడకి తెచ్చేసుకొని అన్నీ పెట్టేసుకొని ఇప్పుడు ఎండలోకి పట్టేద్దాం మంచాన్ని. అందుకనే చూసారా, అన్నీ ఒక్కొక్కటి విడదీసి వేసుకోవాలి వడియాలు పెట్టుకున్నట్టు. ఎన్ని చిప్స్ వచ్చాయి కేజీ బంగాళదుంపలకి. నాకు తెలిసి 2 కేజీల చిప్స్ వరకు వచ్చి ఉంటాయి. ఇలాగా ఇవన్నీ చేసేటప్పటికి మాకు నొప్పి వచ్చేసింది. ఇప్పుడు ఎండలోకి పెట్టేద్దాం వీటిని. ఎండ మామూలు కాయలేదు కదా, ఒక్క 4-5 గంటలు అయితే చాలు, ఫుల్గా ఎండిపోతాయి. అలా కాస్తుంది ఎండ. అబ్బాబ్బాబ్బా, కాలు కాలిపోతున్నాయి. ఒకటే దాటిలోని వచ్చేసినాం లోపలికి. అలాగా ఎండిపోయినాయండి. సాయంత్రం 4:30 ఈ టైం కల్లా ఫుల్గా ఎండిపోయినాయి, అంటుకుపోయినాయి. కొంచెం ఎండకు ముందే తీసుకొని తిరిగేసుకుంటే బాగుంటుంది. నేను ఫుల్గా ఎండిపోయినాయి, అంటుకుపోయినాయి ఒక్కొక్కటి. ఇలా తీసుకుంటున్నాను. ఇది తీసుకునేటప్పుడు చాలా టైం పట్టింది. చూసారా ఎంత బాగా వచ్చాయో చిప్స్. చెప్తున్నాను కదా, మంచిగా వేపుకొని తినడమే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత బాగా పొంగిందో, ఇది వేరేదండి, ఎంత బాగా వచ్చింది చూసారా. అలాగే మనం ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూడండి. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కన ఉన్న బెల్లని కూడా ఆన్లో పెట్టుకోండి. కంపల్సరీగా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. చూసారా చిప్స్, ఇందు మీద కొంచెం కారం, ఏమంటారు చాట్ మసాలా ఉంటుంది కదా, అది జల్లుకొని తింటే ప్యాకెట్లో తిని చిప్స్ లాగే ఉన్నాయండి. చాలా బాగున్నాయి, చెప్తున్నాను కదా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా పిల్లలు అడిగినప్పుడల్లా ఇలాగా మనం ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలు చిప్స్ అడిగినప్పుడల్లా ఇలా నూనెలోనే వేపుకొని కొంచెం కారపొడి చల్లేసి ఇచ్చామనుకోండి, హ్యాపీగా తింటారు. మనం కూడా తినొచ్చు, పప్పుచారులోకి కానీ చారన్నంలోకి కానీ
సాయంత్రం పూట ఏమి తోచలేనప్పుడు ఇలాగ వేపుకొని తినొచ్చు. ఫుల్ వీడియో చూసిన వాళ్ళకి అందరికీ